హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొందరు యాక్టర్లకి మధ్య కన్ఫ్లిక్షన్ వచ్చినట్టు కనపడతా ఉంది. మనం చూడండి, ఎప్పుడైతే ఈ లడ్డు వివాదము చెలరేగిందో ఆంధ్రప్రదేశ్లో, ఇది దాదాపు నేషన్ అంతా పాకినట్టు కనపడతా ఉంది. ఈ కనపడినప్పుడు ఈయన వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి ట్విట్టర్లో వచ్చేసి ఒక ట్వీట్ వేశాడు. మనం వచ్చేసి ఈ సమాజంలో లడ్డులో జరిగినటువంటి కల్తీ ఇది మళ్ళీ ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలి. జరిగిందో లేదో తెలియదు మనకి. అయినా కానీ మనం హిందూ సమాజాన్ని రెస్పెక్ట్ చేయాలి. మనకు హిందూ సమాజం ఇంపార్టెంటు. మనం హిందువులుగా పుట్టి మనం హిందూ సమాజాన్ని కాపాడకపోతే ఎట్లా అని చెప్పేసి ఈయన ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లో ఒక ట్వీట్ వేస్తే, దానికి వచ్చేసి కన్నడ యాక్టర్ అండ్ ఆయన మల్టీ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశాడు. ఆయన వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ వచ్చేసి తన ఒక ఫ్రెండ్గా తనకు ఒక సజెషన్ ఇచ్చాడు ట్విట్టర్లో. ఏంటంటే, ఆల్రెడీ ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి మీరు రైజ్ చేస్తున్న ఇష్యూస్ని, అదే రాష్ట్రానికి మీరు డీసీఎంగా పనిచేస్తున్నారు, మీ ఫ్రెండ్ వచ్చేసి సీఎంగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మీకు సెంటర్లో కూడా ఉండేది మీ ఫ్రెండ్సే, మొత్తం అందరూ కూటమి పనిచేస్తుంది. కాబట్టి మీరు ఒక డిసిషన్ తీసుకొని ఎవరు ఇక్కడ రాంగ్ చేశారు, ఎవరు ఇక్కడ గీ సప్లై చేసే వెండర్ రాంగ్ చేశారా, లేదంటే టెస్టింగ్ చేసినటువంటి ల్యాబ్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చిందా, మీరు ఫైండ్ అవుట్ చేసి సమాజానికి ఇంటిమేట్ చేయకపోగా ఎందుకు నేషన్ వైడ్ మీరు మొత్తాన్ని అపీల్ చేస్తూ ఉన్నారు? ఆల్రెడీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. మత సామరస్యం, కొన్ని ప్రాంతాల్లో మత సామరస్యం లేదు, చాలా మతాల మధ్య గొడవలు ఉన్నాయి. ఎందుకు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత చిన్న ఇష్యూను మరీ నేషనల్ ఇష్యూగా చేస్తారు? ఇదేం పద్ధతి కాదు పవన్ కళ్యాణ్. మీరే కదా ఆ రాష్ట్రానికి డీసీఎంగా ఉండేది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేది కదా. మీరే ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో వచ్చిన రిజల్ట్ని పబ్లిక్ అనౌన్స్ చేయండి, బాగుంటుంది కదా. అది వైసీపీ చేసింటే వైసీపీ తప్పని చెప్పండి, లేదంటే ప్రజెంట్ చీఫ్ మినిస్టరు ప్రజెంట్ గవర్నమెంట్ చేసింటే ప్రజెంట్ గవర్నమెంట్లో మిస్టేక్ జరిగిందని చెప్పండి అని చెప్పేసి తను క్లియర్గా ట్విట్టర్లో తను మెన్షన్ చేస్తే, తనని ఈయన ఏదో విధంగా తనకి ఏమర్థమైందో తెలియదు కానీ మరుసటి రోజు పొద్దున్నే లేచి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏడో ఒక గుళ్ళో ఆయన మెట్లు కడిగిన తర్వాత ఆయన వచ్చేసి చెప్తా ఉన్నాడు ప్రకాష్ రాజ్కి, ప్రకాష్ రాజ్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు మా హిందూ సమాజం మీద. ఈ సెక్యులరిజం అన్నది వన్ వే కాదు, ఇది టూ వే ఉంటుంది, నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయనకి హితబోధ చేస్తా ఉన్నాడు. అరే, ఆయన నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? ఆయన ఏం చెప్పాడు క్లియర్గా, నువ్వు కదా ఇదే స్టేట్కి లీడర్గా ఉన్నావు, నువ్వు కదా చెప్పాల్సింది రిజల్ట్ ఏంది, ఎవరు రాంగ్ చేసినది అని చెప్పేసి ఒక చిన్న సజెషన్ ఇచ్చాడు నీకు. దాన్ని ఎందుకు తనని హైలైట్ చేస్తూ, తనని క్రిటిసైజ్ చేస్తూ, నీ పని నువ్వు చేసుకోవాలి, వేరే మతాలని క్రిటిసైజ్ చేయకూడదు, ఈయనంతా హితబోధ చేస్తా ఉన్నాడు అక్కడ కూర్చొని. అరే భయ్, నువ్వు ఒకసారి ఆ ట్వీట్ కన్నా క్లియర్గా చదివితే నీకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకోకుండా నీకు ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో, నీకు ఎవరైతే డైరెక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళని నువ్వు క్రిటిసైజ్ చేస్తే ఎట్లా, నాకు అర్థం కాదు. ఇది పక్కన పెట్టు. అక్కడ యాడో ఒక డిస్కషన్లో, ఒక సినిమా ఈవెంట్లో అక్కడ తమిళ్ యాక్టర్కి సంబంధించి కార్తీక్ అనే ఒక ఆయన, అక్కడ ఒక యాంకర్ వచ్చేసి తనని అడుగుతూ ఉంటే, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ లడ్డు అని అడిగితే, తను లడ్డు అన్నది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా డెలికేట్ ఇష్యూ, దాన్ని నేను టచ్ చేయాలని లేదు, నాకు ఉద్దేశం లేదంటే, తనని కూడా పట్టుకొని తను కామెడీ చేయొద్దు లడ్డు మీద. బాయ్, నువ్వు చేసిన కామెడీ ఒకసారి చూసుకో. 2017 నుంచి పెద్ద కామెడీ చేస్తున్నావు నువ్వు. నేను ఈ మధ్య రీసెంట్గా కూడా చెప్పిన, 3 బడా మోతిచూర్ లడ్డు మిల్గాయని 2024-2025 బడ్జెట్లో మనకు వచ్చేసి మన రాష్ట్రానికి 3 పెద్ద లడ్లు దొరికినాయని చెప్పేసి నేను కూడా చెప్పినట్టున్నా. అరే, నువ్వు చేస్తే కామెడీ కాదు, వేరే వాళ్ళు చేస్తే కామెడీనా? అంటే నువ్వు ఇదే రిలీజన్లో ఉన్నావు అని చెప్పేసి ఎవడు అడగడా నేను? ఏంటి, నాకు అర్థం కాదు. నువ్వు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? ఏం పద్ధతి పవన్ కళ్యాణ్ ఇది? అరే, తను ఏదో ఒక ఈవెంట్ లాంచ్లో ఉండి తన యాంకర్ ఇంటెన్షనల్గా తను క్వశ్చన్ అడిగితే, తను సెన్సిటివ్ ఇష్యూ, డెలికేట్ ఇష్యూ, దీని గురించి మనం మాట్లాడకూడదు, ఇది పక్కన పెట్టేశాడని చెప్పి సింపుల్గా వదిలేశాడు. దాన్ని ఇష్యూని ఎక్స్టెండ్ చేయకోకుండా నీతిన్నా కాదు కదా. నువ్వు అక్కడేదో చంద్రబాబు తన పొలిటికల్ మైలేజ్ కోసము తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి తను చెప్తా ఉంటే, దాన్ని పట్టుకొని నువ్వు సముద్రం ఇద్దాం అనుకుంటావు, నువ్వు కుక్కతో పట్టుకొని సముద్రం ఇద్దామనుకుంటావు. అరే భయ్, ఆడ ఏం జరగలేదు, లాస్ట్కి అట్ట తిరిగి మీకే అంటుకునేట్టుంది, మొత్తం మీరే కాలిపోతా ఉన్నారు దాదాపు 5-6 రోజుల నుంచి.
ఒకసారి చూసుకో. ఇట్లాంటి రిడిక్యులస్ స్టేట్మెంట్లు ఇవ్వకు. ఒక డీసీఎం పొజిషన్లో ఉండి ఇంత పనికిమాలుగా ఆల్రెడీ నీతో పాటు నీ కో యాక్టర్స్గా పనిచేసిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళు కూడా పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నోళ్ళు, వాళ్ళ మీదనే నువ్వు అటాక్ చేస్తున్నావు అంటే అది కూడా నాకు అర్థం కాదు. నువ్వు ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి, ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి, ఒక దాన్ని భుజానికి ఎత్తుకొని నువ్వు పరిగెత్తున్నావు అంటే ఇది ఎంత యూజ్లెస్గా ఉందో చూసుకో ఒకసారి పవన్ కళ్యాణ్. తర్వాత చెప్తా అన్నాడు కదా, ఈయన ప్రకాశ్ రాజు వస్తా అన్నాడు 30వ తారీఖు తర్వాత మన కథ అంతా చూస్తా అన్నాడు. మరి ఏది పరిస్థితి అన్నది చూడాలంగా. ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నాడు. నువ్వు ఎలక్షన్స్ ముందు ఒక అవతారం ఎత్తావంట, ఎలక్షన్ తర్వాత రెండో అవతారం ఎత్తావంట ఆయన. అంటే మరి నాకు తెలిసినంత వరకు ఆయన 2 అవతారాలతోనే సాధించినట్టున్నాడు. నాకు తెలిసినంత వరకు నీకు 10-15 అవతారాలు ఉన్నట్టున్నాయి. దశావతారం అని చెప్పేసి ఒక వీడియో కూడా వైరల్ చేస్తా అన్నట్టున్నారు. చూడు ఒకసారి పరిస్థితి నీది ఎట్టుంటుందో. నువ్వు నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క అవతారం ఎత్తానంటున్నావు. ఇప్పుడేమో 2014లో చూస్తే ఒక అవతారం ఎత్తి, 2019లో మాయావతి కాళ్ళు పట్టుకుంటే, 2024 వచ్చే మళ్ళీ చంద్రబాబు కాళ్ళు, నరేంద్ర మోడీ జోడీ పట్టుకుంటే మొత్తానికి నెట్టుకుంటూ వస్తానంటున్నావు. ఎప్పుడైనా సొంతంగా వచ్చేది ఏమైనా ఉంటే చూడు పరిస్థితి, సొంత భావజాలము, సొంత ఒపీనియన్స్ ఏమైనా ఉంటే చూడు. ఇది లేకపోకుండా ఇప్పుడు మళ్ళీ ఈరోజు 18 లేచాన్స్ చూస్తామంటే కానీ ప్రకాశ్ రాజు 2-3 ట్విట్లు వేసినట్టున్నాడు. ఒకసారి చూసుకో, ఒకసారి ట్విట్ నీట్గా చదువు. ఈసారి రిప్లై ఇచ్చేటప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇమీడియట్గా పెట్టాకు, బప్పున్ అవుతావు. ఆయన వచ్చా అన్నాడు 30వ తారీఖు, సెప్టెంబర్ 30వ తారీఖు. అప్పుడు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి 1 by 1 అడ్రస్ చేస్తా అన్నాడు, మొత్తం పాయింట్ బై పాయింట్. నువ్వు ఏం చెప్పినావు, ఏంది కథ అన్నది కాదు నాకు అర్థం కాదు. ఏం దానికి నీకు ఈసారి చెప్పాలా జనాలు? వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఆయన తమిళ యాక్టర్ ఆయన కార్తిక్ ఏం దానికి సారి చెప్పాడో నాకైతే అర్థం కాలే. ఆయన ఏం మిస్టేక్ చేశాడని చెప్పేసి ఆయన చూడు ఎంత బిగ్ హార్ట్తో తను సారీ చెప్పేసి ఇష్యూని క్లోజ్ చేశాడు, నీ పంచాయతీ లేకోకుండా. నువ్వు చూడు ఇంకా సిగ్గు లేకోకుండా ఆడేదో చంద్రబాబు ఏదో ఆయన పొలిటికల్ గెయిన్ కోసం ఆయన చేసుకుంటా ఉంటే ఫాల్తూ ఇన్ఫర్మేషన్ అంతా దాన్ని తీసుకొని నువ్వు దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ తిరుగుతానంటున్నావు. వారం పొద్దువుతుంది. ఒకసారి ఒక పని చేయి పవన్ కళ్యాణ్, నువ్వు ఆడో దీక్ష చేసినావు, ఆడేడో గుంటూరులో ఆడేదో 20 మెట్లు 30 మెట్లు ఉన్నట్టున్నాయి ఆ టెంపుల్కి. ఆ 20 మెట్లు 30 మెట్లు వదిలేసి ఒకసారి తిరుమలకి వచ్చి, తిరుమలలో దాదాపు నాకు తెలిసినంత వరకు 17-18 కిలోమీటర్లు ఉంటుంది అది మొత్తం కింద నుంచి పై వరకు మెట్లు. ఆ మెట్లని కడుగు ఒకసారి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తిరుపతి లడ్డు అపవిత్రమైంది కాబట్టి పవిత్రం చేయడానికి ఈ పని చేయి. కింద నుంచి పై వరకు మెట్లని కడుక్కుంటావో మంచిగా ఉంటుంది అది. ఆ పని చేయి ఒకసారి. నువ్వు ఇంత పనికిమాలుగా తయారైనావు అంటే అంత పనికిమాలుగా తయారైనావు. రోంతన సిగ్గుసరా ఉండాలా. అరే భయ్, ఆయన అడిగిన ట్విట్లు ఏంటి, నువ్వు ఇచ్చే రిప్లై ఏంది ఒకసారి చూసుకో. మళ్ళీ ఒకసారి ఈరోజు కూడా పెట్టట్టున్నాడు అవతారం 2, అవతారం 3, అవతారం 4 అని మొత్తం దశావతారం నడుస్తానంటుంది నీది. మొత్తం ప్రపంచంలో ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాలని నువ్వు మొత్తం ఆ మతానికి వెళ్ళేసి ఆ మతం గురించి మాట్లాడుతూ ఉంటావు నువ్వు. అరే భయ్, నువ్వు ఉన్నది మతం ఏంది, నువ్వు చేసే పని ఏంది ఒకసారి చూసుకో క్లియర్గా. ఏడున్నావు, ఏం పరిస్థితి, నువ్వు ఏ మతంలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నది నీకు అర్థమవుతుంది ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.